దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. మే 23. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ కాచి కాపాడి మరొక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయమని, వాక్యానుసారంగా జీవించడానికి నీ కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 7 నుండి 9 అధ్యాయములు. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయేది. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగగా చూచి ఇశ్రాయేలీలందరూ సాష్టాంగ నమస్కారము చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించిరి. రాజైన సొలొమోను 22,000 పశువులను 1,20,000 గొర్రెలను బలులుగా అర్పించెను. యాజకులు తమ తమ సేవా ధర్మములలో నిలిచిచుండగను లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలిచునుదని వారి చేత ఆయనను స్తుతించుటకే రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాద్యములను వాయించుచు నిలిచిచుండగును. యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుచుండగును. ఇశ్రాయేలీలందరూ నిలిచియుండగును. రాజును జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసిరి. మరియు తాను చేయించిన ఇత్తడి బలిపీఠమును దహన బలులకును నైవేద్యములకును క్రొవ్వుకును చాలనందున యెహోవా మందిరము ముంగిటనున్న నడిమి ఆవరణమున సొలొమోను ప్రతిష్ఠించి అక్కడ దహన బలులను సమాధాన బలి పశువుల క్రొవ్వును అర్పించెను. ఆ సమయమందు సొలొమోనును అతనితో కూడా హమాతునకు పోవు మార్గం మొదలుకుని ఐగుప్తు నది వరకు ఉన్న దేశంలో నుండి బహు గొప్ప సమూహంగా కూడి వచ్చిన ఇశ్రాయేలీలందరూ 7 దినములు పండుగ ఆచరించి 8వ నాడు పండుగ ముగించిరి. 7 దినములు బలిపీఠమును ప్రతిష్ఠ చేయుచు 7 దినముల పండుగ ఆచరించిరి. 7వ నెల 23వ దినమందు దావీదునకును సొలొమోనునకును తన జనులైన ఇశ్రాయేలీలకును యెహోవా చేసిన మేలుల విషయమే సంతోషించుచు మనో ఉత్సాహమును అందుచును ఎవరి గుడారములకు వారు వెళ్ళినట్లు అతడు జనులకు సెలవిచ్చి వారిని పంపివేసెను. ఆ ప్రకారము సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి యెహోవా మందిరమందును తన నగరునందును చేయుటకును తాను ఆలోచించినదంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చి పని ముగించెను. అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని నా జనులు మీదకి తెగులు రప్పించినప్పుడే గాని నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నాకు అనుదృష్టి నిలుచును. నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకుని పరిశుద్ధపరచుతిని. నా దృష్టియును నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవును నాకు అనుకూల వర్తనుడివై నడిచి నేను నీకు ఆజ్ఞాపించిన దాని అంతటి ప్రకారము చేసి నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించిన ఎడల ఇశ్రాయేలీలను ఏలుటకు స్వసంతతి వాడు ఒకడు నీకుండకపోడని నేను నీ తండ్రి అయిన దావీదుతో చేసి ఉన్న నిబంధనను బట్టి నేను నీ రాజ్య సింహాసనమును స్థిరపరచుదును. అయితే మీరు త్రోవ తప్పి నేను నీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను విడిచి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారములు చేసిన యెడల నేను మీకు ఇచ్చిన నా దేశంలో నుండి మిమ్మల్ని పెళ్లగించి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సన్నిధి నుండి తీసివేసి సమస్త జనములలో దానిని సామెతకు ఆస్పదముగాను నిందకాస్పదముగాను చేయుదును. అప్పుడు ప్రఖ్యాతి నొందిన ఈ మందిర మార్గమున పోవు ప్రయాణస్తులందరూ విస్మయం ఉంది యెహోవా ఈ దేశమునకు ఈ మందిరమునకు ఎందుకు ఈ ప్రకారముగా చేసినని అడుగగా జనులు ఈ దేశస్థులు తమ పితరులను ఐగుప్తు దేశం నుండి రప్పించిన తమ దేవుడైన యెహోవాను విసర్జించి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారములు చేసినందున యెహోవా ఈ కీడంతయు వారి మీదకి రప్పించినని ప్రత్యుత్తరమిచ్చెదరు. 8వ అధ్యాయము. సొలొమోను యెహోవా మందిరమును తన నగరును కట్టించిన 20 సంవత్సరముల కాలము తీరిన తరువాత హీరాము తనకిచ్చిన పట్టణములను సొలొమోను కట్టించి వాటిలో ఇశ్రాయేలీలను కాపురముంచెను. తరువాత సొలొమోను హమాతుకు సోబాను సలమునకు పోయి దానిని పట్టుకొనెను. మరియు అరణ్యమందుండు తద్మోరుకును హమాతు దేశమందు ఖజానా ఉంచు పట్టణములన్నిటికీ ప్రాకారములను కట్టించెను. ఇదియుగాక అతడు ఎగువ బేత్ హోరోను దిగువ బేత్ హోరోను గవనులు
అడ్డగడలు గల ప్రాకార పట్టణములుగా కట్టించెను. బయలతును ఖజానా ఉంచు పట్టణములన్నింటినీ, రథములుంచు పట్టణములన్నింటినీ, గుర్రపు రౌతులుండు పట్టణములన్నింటినీ కట్టించెను. మరియు యెరూషలేము నందును లెబానోను నందును తాను ఏలు దేశములన్నిటి యందును ప్రాకార పురములుగా కట్టించవలనని తాను ఉద్దేశించిన పట్టణములన్నింటినీ సొలొమోను కట్టించెను. ఇశ్రాయేలీల సంబంధులు కాని హిత్తీయులలో నుండి, అమోరీయులలో నుండి, పెరిజీయులలో నుండి, హివ్వీయులలో నుండి, ఎబూసీయులలో నుండి శేషించి ఉన్న సకల జనులను ఇశ్రాయేలీలు నాశనము చేయక వదిలివేసిన ఆ జనుల సంతతి వారిని సొలొమోను నేటి వరకును తనకు వెట్టి పనులు చేయవారినిగా చేసుకొని ఉండెను. అయితే ఇశ్రాయేలులో ఒకనినైనను సొలొమోను తన పని చేయుటకు దాసునిగా నియమింపలేదు. వారిని యోధులుగాను తన అధిపతులలో ప్రధానులుగాను, రథములకును గుర్రపు రౌతులకును అధిపతులుగాను నియమించెను. వీధిలో శ్రేష్ఠులైన 250 మంది రాజైన సొలొమోను క్రింద అధిపతులే ప్రజల మీద అధికారులే ఉండిరి. ఇశ్రాయేలీల రాజైన దావీదు నగరునందు నా భార్య నివాసము చేయవలదు, యెహోవా మందసమున్న స్థలములు ప్రతిష్ఠితములు అని చెప్పి సొలొమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణము నుండి తాను ఆమె కొరకు కట్టించిన నగరునకు రప్పించెను. అది మొదలుకుని సొలొమోను తన మంటపం ఎదుట కట్టించిన యెహోవా బలిపీఠం మీద దహన బలులు అర్పించుచూ వచ్చెను. అతడు అనుదిన నిర్ణయం చొప్పున మోషే ఇచ్చిన ఆజ్ఞను బట్టి విశ్రాంతి దినముల యందును, అమావాస్యలందును, నియామక కాలముల యందును, సంవత్సరమునకు ముమ్మారు జరుగు పండుగల యందును, అనగా పులియని రొట్టెల పండుగ యందును, వారముల పండుగ యందును, పర్ణశాలల పండుగ యందును, బలులు అర్పించుచూ వచ్చెను. అతడు తన తండ్రి అయిన దావీదు చేసిన నిర్ణయమును బట్టి వారి వారి సేవాధర్మములను జరుపుకొనుటకే వారి వారి వంతుల చొప్పున యాజకులను వారి సేవకును కట్టడను బట్టి అనుదినము యాజకుల సముఖమున స్తుతి చేయుటకు, ఉపచారకులుగా ఉండుటకును, వంతుల చొప్పున లేవీలను, ద్వారములన్నిటి దగ్గర కావలి ఉండుటకై వారి వారి వంతుల చొప్పున ద్వారపాలకులను నియమించెను. దైవజనుడైన దావీదు అలాగుననే ఆజ్ఞ ఇచ్చి ఉండెను. ఏ విషయమును గూర్చియే గాని, బొక్కసములను గూర్చియే గాని రాజు యాజకులకును లేవీయులకును చేసి ఉన్న నిర్ణయమును బట్టి వారు సమస్తమును జరుపుచూ వచ్చిరి. యెహోవా మందిరమునకు పునాది వేసిన దినము మొదలుకొని అది సంపూర్ణ మగు వరకు సొలొమోను పని అంతయు చేయించెను. అప్పుడు యెహోవా మందిరము సమాప్తమాయెను. సొలొమోను ఎదోము దేశము యొక్క సముద్రపు దరినున్న ఎసోన్గెబెరునకును ఏలతునకును పోగా, హీరాము తన పనివారి ద్వారా ఓడలను, ఓడ నడుపుటయందు యుక్తిగల పనివారిని పంపెను. వీరు సొలొమోను పనివారితో కూడా ఓఫీరునకు పోయి అక్కడ నుండి 900 మణుగుల బంగారమును ఎక్కించుకుని రాజైన సొలొమోను నద్దకు తీసుకుని వచ్చిరి. 9వ అధ్యాయము. షేబా దేశపు రాణి సొలొమోనును గూర్చి ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సొలొమోను శోధింపవలనని కోరి మిక్కిలి గొప్ప పరివారమును వెంటబెట్టుకుని గంధవర్గములను, విస్తారమగు బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేమునకు వచ్చెను. ఆమె సొలొమోను వద్దకు వచ్చి తన మనసులోని విషయములన్నిటిని గూర్చి అతనితో మాట్లాడాను. సొలొమోను ఆమె ప్రశ్నలన్నీ ఆమెకు విడదీసి చెప్పాను. సొలొమోను ఆమెకు ప్రత్యుత్తరము చెప్పలేని మరుగైన మాట ఏదీ లేకపోయాను. షేబా దేశపు రాణి సొలొమోనుకు కలిగిన జ్ఞానమును, అతడు కట్టించిన నగరును, అతని బల్గ మీది భోజన పదార్థములను, అతని సేవకులు కూర్చుండుటను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెలను అందించు వారిని, వారి వస్త్రములను, యెహోవా మందిరమందు అతని అర్పించు దహన బలులను చూచినప్పుడు ఆమె విస్మయం ఉంది. రాజుతో ఇట్లనెను, నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నేను నా దేశమందు వినిన వర్తమానము నిజవర్తమానమే గాని, నేను వచ్చి దాని కనులారా చూచి వరకు వారి మాటలను నమ్మకుంటుని. నీ అధిక జ్ఞానమును గూర్చి సగమైనను వారు నాకు తెలుపలేదు. నిన్ను గూర్చి నేను వినిన దానికంటే నీ కీర్తి ఎంతో హెచ్చుగా ఉన్నది. నీ సేవకుల భాగ్యం మంచిది. ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినిచుండు నీ సేవకులైన వీరి భాగ్యం మంచిది. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువే, ఆయన సింహాసనం మీద ఆసీనుడివై ఉండినట్లు నీ యందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగునగాక. ఇశ్రాయేలీలను నిత్యము స్థిరపరచవలనన్న దయాలోచన నీ దేవునికి కలిగి ఉన్నందున నీతి న్యాయములను జరిగించుటకే ఆయన నిన్ను వారి మీద రాజుగా నియమించెను అని చెప్పెను. ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును, విస్తారమైన గంధవర్గములను, రత్నములను ఇచ్చెను. షేబా దేశపు రాజైన సొలొమోనుకి ఇచ్చిన గంధవర్గములతో సాటి అయినదేదియూ లేదు. ఇదియుగాక ఓఫీరు నుండి బంగారమును తెచ్చిన హీరాము పనివారును, సొలొమోను పనివారును చందనపు బ్రాణులను, ప్రశస్తమైన రత్నములను కూడా కొని వచ్చిరి. ఆ చందనపు బ్రాణుల చేత రాజు యెహోవా మందిరమునకు, రాజనగరునకును సౌపానములను, గాయకులకు తంబురులను, సితారాలను చేయించెను. అటువంటి పని అంతకు ముందు యూదా దేశమందు ఎవరునూ చూచి ఉండలేదు. షేబా దేశపు రాణి రాజునకు తీసుకుని వచ్చిన వాటిని
అతడిచ్చిన ప్రతి బహుమానములు గాక ఆమె మక్కువ పడి అడిగినదంతయు రాజైన సొలొమోను ఆమెకిచ్చెను. తర్వాత ఆమె తన సేవకులను వెంట పెట్టుకుని మరలి తన దేశంలోకి వెళ్ళిపోయాను. గంధవర్గములు అమ్ము వర్తకులను ఇతర వర్తకులను కొని వచ్చు బంగారము గాక సొలొమోనుకు ఏటేటా వచ్చు బంగారము 1332 మణుగుల ఎత్తు. అరబీ దేశపు రాజులందరూ దేశాధిపతులను సొలొమోను వద్దకు బంగారమును వెండియు తీసుకుని వచ్చిరి. రాజైన సొలొమోను సాగగొట్టిన బంగారముతో అలుగులు గల 200 డాళ్లను చేయించును. ఒక్కొక్క డాలునకు 600 తులముల బంగారం పట్టెను. మరియు సాగగొట్టిన బంగారముతో 300 కేడములను చేయించును. ఒక్కొక్క కేడమునకు 300 తులముల బంగారము పట్టెను. వాటిని రాజు లెబానోను అరణ్యపు నగరునందు ఉంచెను. మరియు రాజు దంతముతో ఒక గొప్ప సింహాసనము చేయించి ప్రశస్తమైన బంగారముతో దాన్ని పొదిగించెను. ఆ సింహాసనముకు దానితో కలిసి ఉన్న 6 బంగారపు సోపానములను, సింహాసనమును కట్టి ఉన్న బంగారపు పాదపీఠమును ఉండెను. కూర్చుండ చోటికి ఇరుప్రక్కల ఊతలుండెను. ఊతల దగ్గర 2 సింహములు ఉండెను. ఆ 6 సోపానముల మీద ఇరుప్రక్కల 12 సింహములు నిలిచి ఉండెను. ఏ రాజ్యమందైనను అటువంటి పని చేయబడలేదు. మరియు రాజైన సొలొమోనుకున్న పాన పాత్రలన్నీయును బంగారమునై ఉండెను. లెబానోను అరణ్యపు నగరంలోను ఉపకరణములన్నీ బంగారముతో చేసినవి. హీరాము యొక్క పనివారితో కూడా రాజు ఓడలు తర్షీషుకు పోయి 3 సంవత్సరములకు ఒకమారు బంగారము, వెండి, ఏనుగుదంతయు, కోతులు, నెమళ్ళును అను సరుకులతో వచ్చిచుండెను గనుక సొలొమోను దినములలో వెండి ఎన్నికకు రానిదాయను. రాజైన సొలొమోను భూరాజులందరికంటే ఐశ్వర్యమందును జ్ఞానమందును అధికుడాయను. దేవుడు సొలొమోను యొక్క హృదయమందుంచిన జ్ఞానోక్తులను వింటకై భూరాజులందరూ అతని ముఖదర్శనము చేయగోరిరి. మరియు ప్రతివాడును ఏటేటా వెండి వస్తువులను, బంగారు వస్తువులను, వస్త్రములను, ఆయుధములను, గంధవర్గములను, గుర్రములను, కంచెల గాడిదలను కానుకలుగా తీసుకుని వచ్చెను. రథములు నిలువ ఇంచు పట్టణములలోను రాజునొద్ద యెరూషలేములోను సొలొమోనునకు 4000 గుర్రపు సాలలను, రథములను, 12,000 గుర్రపు రౌతులను కలిగి ఉండెను. యూఫ్రటీసు నది మొదలుకుని ఫిలిస్తీన్ల దేశం వరకును, ఐగుప్తు సరిహద్దు వరకును ఉండు రాజులందరిపైన అతడు ఏలుబడి చేసెను. రాజు యెరూషలేమునందు వెండి రాళ్లంత విస్తారముగా ఉండునట్లును, దేవదారు మ్రానులు షెఫేలా ప్రదేశమునున్న మేడి వృక్షములంత విస్తారముగా ఉండినట్లును చేసెను. ఐగుప్తు నుండి సకల దేశముల నుండి సొలొమోనునకును గుర్రములు తేబడెను. సొలొమోను చేసిన కార్యములన్నిటిని గూర్చి ప్రవక్త అయిన నాతాను రచించిన గ్రంథమందు, షిలోనీయుడైన అహియా రచించిన ప్రవచన గ్రంథమందును, నెబాతు కుమారుడైన యరొబామును గూర్చిన దీర్ఘదర్శి అయిన ఇద్దోకు గ్రంథమందును వ్రాయబడి ఉన్నది. సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలు అందరి మీద 40 సంవత్సరములు ఏలుబడి చేసెను. తర్వాత సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను. అతనికి బదులుగా అతని కుమారుడైన రెహబాము రాజాయను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును కాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు. మా అపరాధములు క్షమించండి, మా పాపములు క్షమించండి, మా తలంపులు క్షమించండి, మా ఆలోచనలు క్షమించండి ప్రభు. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ పరిశుద్ధమైన రక్తంతో మమ్మల్ని, మా కుటుంబస్తులను కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి తండ్రి. అయ్యా, నీ చిత్తము చేయుటకు మమ్మల్ని బలపరచండి. నీకు ఇష్టలుగా జీవించటకు కృపను మాకు అనుగ్రహించండి. నీ చిత్తము కానిదేదు మా జీవితాల్లో జరగకుండా మీరే దయ పాలించమని వేడుకుంటున్నాం ప్రభు. అయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా తండ్రి, మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు, మా పట్టణాన్ని, మా దేశాన్ని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. మా దేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి, మా దేశ ప్రజల హృదయాలను తెరవండి ప్రభు. మా దేశానికి గొప్ప రక్షణ భాగ్యం దయచండి, గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరూ అంతటా రక్షణ పొందినట్లు గొప్ప విడుదల మా దేశానికి యేసుక్రీస్తు నామంలో కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. నీ చిత్తం యావత్తు మా దేశంలో జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభు. అయ్యా, అలాగే తండ్రి, ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటే ఇజ్రాయెల్ దేశానికి క్షేమం అనుగ్రహించండి. ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ప్రభు. ప్రపంచ దేశములన్నిటినీ, వాటిని పరిపాలిస్తున్న రాజులను, వారి కింద పనిచేసిన అధికారులకు నాయన నీ కృపనివ్వండి. నీతి న్యాయంతో పరిపాలించడానికి తగిన జ్ఞాన వివేకములను అనుగ్రహించండి ప్రభు. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చండి. డినామినేషన్స్ భేదం తొలగించండి అయ్యా. అందరూ ఏకతాటిపైకి వచ్చి ప్రభా పరిశుద్ధాత్మతో నిండుకున్న వారే నీ పరిచయంలో పాల్గొనే భాగ్యం మీరు అనుగ్రహించండి. అలాగే ప్రభా, దైవజనులందరినీ కూడా నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. దైవజనులపై నీ కృప కలుగును కాక. అయ్యా, దైవజనులందరికీ నాయన మార్గాల్లోని కాపుదల, భద్రత, నిలవబడిన ప్రతి చోట ధైర్యంతో వాక్యంలో బోధించే అనుకూల సమయములను మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినం ప్రత్యేకించి ప్రభా
బొత్స్వానా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దేశంపై నీ కృప కలుగునుగాక. ఈ దేశ ప్రజలపై నీ కనికరం దిగి వచ్చునుగాక. ఈ దేశాన్ని పరిపాలిస్తున్న రాజులపై, వారి కింద పనిచేసిన అధికారులపై నీ కనికరాన్ని దిగి రానియండి ప్రభా. ఈ దేశంలో ఉన్న అయ్యా తండ్రి సమస్త మానవాళికి గొప్ప రక్షణ కలుగునుగాక. ఈ దేశంలో ఏ ఒక్క బిడ్డ నశించిపోవటానికి వీల్లేదు ప్రభా. అందరూ అంతటా రక్షణ పొందినట్లు ఈ దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి. అందరికీ అంతటా సువార్త అందించబడినట్లు అయ్యా నీ కృపను విస్తరింపచేయండి. ఇక్కడ ఉన్న క్రైస్తవులను బలపరిచి వాడుకోండి. దైవజనులను బలపరిచి వాడుకోండి. ఈ దేశాన్ని నీ హస్తాలకి ఉదయకాలం అప్పచెప్పుకొనిచుండగా నీ చిత్తం ఈ దేశంలో జరుగునుగాక. నీ రాజ్యం ఈ దేశంలో కట్టబడునుగాక అని ప్రార్థిస్తున్నాయినా ఈ కొద్దిపాటి ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందు నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయము. మా అపరాధం చేసిన మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక ప్రతి కీడు నుండి దుష్టుడు బారి నుండి తప్పించమని సమస్త మహిమా ఘనత నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్.